రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని జానంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి కమిటీ కళ్యాణానికి సర్వం సిద్ధం చేయగా ముహూర్త సమయాన సీతమ్మడిలో రామయ్య పుస్తకట్టడంతో స్వామివారి కళ్యాణం పూర్తయింది. మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, వై అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మహేశ్వరి దంపతులు, మండల జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ సౌకర్యంగా చెప్తున్నాము. పిలిచిన అందరికీ ముఖ్య ఈరోజు చాలా పవిత్రమైన రోజు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరాముని కళ్యాణార్థం ఈ యొక్క వెంకటేశ్వర టెంపుల్ సన్నిధిలో అత్యంత వైభవంగా ఈ ప్రాంత పురప్రముఖులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కళ్యాణోత్సవంలో
పాల్గొనడం జరిగింది కాబట్టి లోక కళ్యాణార్థం శ్రీరామ రక్ష అందరికీ ఉండాలి, ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఐశ్వర్యాలతోని మంచి వర్షాలు ఆ వరుణుడు కరుణించాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరం కూడా ఆ శ్రీరామచంద్రుడిని వేడుకోవడం జరిగింది. శ్రీరామచంద్రుడు అందరివాడు, అందరివాడు. కొన్ని పార్టీలు ఏదో జై శ్రీరామ్ అని చెప్పి పబ్బం కట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి అది మానుకోవాలి. ఆ పార్టీకి శ్రేయస్కారం కూడా కాదు. శ్రీరామచంద్రుడు అందరి వాళ్ళు, అందరి క్షేమాలు కోరే ఆ భగవంతునికి ఇలా అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరగడం జరిగింది.